రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీగా తీసుకోవడం రాజకీయ తప్పిదమని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. సిద్ధార్థనగర్లోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు అంబటి మాట్లాడారు. రాజకీయాలు అన్న తర్వాత అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని చెప్పారు. కానీ కొందరు నాయకులు హద్దులు దాటి బూతులు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా మీరు చేస్తున్నది తప్పు అని చెప్పేటటువంటి హక్కు మాకుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి. నేను మరొకసారి చెబుతున్నా, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇవాళ వాళ్ళ అన్నగారిని ఎమ్మెల్సీగా తీసుకుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకురావటం అనేది పెద్ద రాజకీయ తప్పిదం అనేది ఇవాళ నేను చెప్తున్నా. ఇవాళ కాకపోతే 100 రోజులకైనా 2 సంవత్సరాలకైనా అంబటి రాంబాబు గారు ఏది చెప్పారో అది కరెక్టు. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారనేటువంటి భావన కలగక మానదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు చూస్తున్నారు. ఏదైనా ఒక అంశం జరిగినప్పుడు రకరకాలుగా కామెంట్స్ వస్తాయి, మాట్లాడుతూ ఉంటాము, వ్యంగ్యాలు మాట్లాడుతూ ఉంటాము, చతురోక్తులు మాట్లాడుతూ ఉంటాము. దానికి బాధపడిపోయి దానికి ఏదో గందరగోళ పడిపోయి మాట్లాడడం అనేది సమంజసం కాదు. సంస్కారవంతమైన సంభాషణలు, సంస్కారవంతమైన చలోక్తులు, సామెతలు, వెటకారాలు రాజకీయాల్లో చాలా సహజం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ వెటకారాలు, చలోక్తులు పోయి బూతులు తిట్టుకునే దశకు పోతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. అది మాత్రం శ్రేయస్కరం కాదని ఎవరికైనా. ఇప్పుడు ఏమండి మీరు తిట్టలేదా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టలేదా, జనసేన తిట్టలేదా, లేదా తెలుగుదేశం పార్టీ తిట్టలేదా, ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ సపరేట్ టాపిక్స్. కానీ ఎవరు ఏం చేసినా దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్.